రైతాంగానికి నమస్తేతో ప్రతిభా బైటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ పత్తి విత్తేందుకు సిద్ధమవుతున్న రైతాంగం. సరిపడా వర్షాలు కురిసిన తర్వాతే విత్తనం విత్తాలంటున్న శాస్త్రవేత్తలు. ఖరీఫ్ మిర్చి సాగుకు సిద్ధమవుతున్న రైతులు అధిక దిగుబడుల కోసం సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం. నేలకు సారం, రైతుకు లాభం. నవధాన్యాల సాగుతో అధిక దిగుబడి అంటున్న ప్రకృతి వ్యవసాయ విభాగం. చింతూరులో టస్సర్ పట్టు పరిశ్రమ ఏర్పాటు. దారం వస్త్ర తయారీలో గిరిజనులకు శిక్షణ ఇచ్చిన ఐటీడీఏ. వరుసగా కురుస్తున్న వర్షాలకు రైతులు విత్తనాలను పెడుతున్నారు. వర్షాలు కురవని చోట కూడా రైతులు విత్తనాలు నాటుతున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లోని విత్తనం మొలకెత్తదని, సరిపడా వర్షపాతం కురిసిన తర్వాతే విత్తనం విత్తాలని రైతులకు సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఖరీఫ్ ప్రారంభమైంది. 3-4 రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలను అదునుగా చేసుకుని రైతులు పత్తి, సోయా, కంది లాంటి పంటలను విత్తుతున్నారు. ముఖ్యంగా పత్తి పంటకు మార్కెట్లో మంచి ధర ఉండడంతో రైతులు ఈ పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. అయితే ఏటా జూన్ మొదటి వారం నుండి పత్తి విత్తే సమయం. అయితే 60 నుండి 70 మిల్లీమీటర్ల వర్షం నమోదైతేనే పత్తిని విత్తాలని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సూచిస్తున్నారు. మరి ప్రస్తుతము గత 2-3 రోజుల నుంచి ఈ వర్షాలు అధికంగా కురవడం అనేది జరుగుతూ ఉంది. మరి దీనికి అనుగుణంగా రైతులు కొంత విత్తనాలు పెడతా ఉన్నారు. అయితే ప్రస్తుతము చూసినట్లయితే మరి అన్ని ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు అనేటివి కురవడం లేదు. అక్కడక్కడ కొంత ఎక్కువ కొంత తక్కువ కురవడం అనేది జరుగుతూ ఉంది. సో ఏదేమైనా కూడా ఈ మే మాసంలో ఉష్ణోగ్రతలు అనేటివి గాలిలో 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండే, అదే సాయిల్లో ఇంకా 5-6 డిగ్రీలు సెంటీగ్రేడ్లు ఎక్కువనే ఉంటాయి. కాబట్టి మరి సాయిలు ఉష్ణోగ్రతలు తగ్గాలంటే ఇంకా వర్షాలు కురవాల్సి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినాకనే రైతులు విత్తుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 2-3 గట్టి వర్షాలు 1 ఫీటు లోతు తడిచినాకనే రైతులు విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అడపా కురిసిన వర్షాలకి విత్తనాలు వేసుకున్నట్లయితే మొదటిగా వచ్చే విత్తనము కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి విత్తనము విత్తుకోవడానికి కూడా ఏ పంట అయినా మన ముఖ్యంగా పత్తి, సోయాబీను, కంది ఈ పంటలు మరి జూన్ మొదటి వారం నుంచి అదేవిధంగా జూలై 10-15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా సమయం వేచిపోలేదు. కాబట్టి తొందరపడి విత్తనాలు విత్తుకోవద్దు. అదేవిధంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలని అదనుగా చేసుకొని ముఖ్యంగా ఏదైతే లోతు దుక్కి దున్నిన వాళ్ళు మరి రోటోవేటర్ తోటి మంచిగా దాన్ని గుల్లబారేటట్లు చేసుకున్నట్లయితే రేపు విత్తనము వేరు వ్యవస్థ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడున్న వర్షాలని ఒక దుక్కి సేద్యానికి ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాము. ఇకపోతే మరి ఈ సంవత్సరము అత్యధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా మరి ముఖ్యంగా ఈ యొక్క పత్తి కానీ వేరే పంటలు కానీ వర్షాధారంగా పండించే పంటలు వాటిల్లో ఈ యొక్క రిడ్జ్ అండ్ ఫర్రో లేదా బోదెసాలె పద్ధతిని వేసుకొని పంటను విత్తుకున్నట్లయితే రేపు అత్యధికంగా వర్షాలు కురిసినట్లయితే ఆ కాలువల ద్వారా బోదెల ద్వారా నీళ్లు బయటకు పోయే అవకాశం ఉంటుంది. తద్వారా ముఖ్యంగా ఎండు తెగులు కానీ కాయకుళ్ళు కానీ ఇట్లా తెగుళ్ళు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఆ బోదెసాల ద్వారా మళ్ళీ పంట పెరుగుదలలో మధ్య కాలంలో ఎప్పుడైనా వర్షాలు కూడా సుమారుగా 15 రోజుల వరకు లేకున్నా కూడా తేమను నిలుపుకునేటట్లు కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా రైతులు బోదెసాల పద్ధతిని ఇప్పుడే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇకపోతే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు చాలా సమస్య ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి అధిక సాంద్రత పద్ధతిని పాటించినట్లయితే పంట తొందరగా ఒక 150 రోజుల్లోనే అయిపోవడం ద్వారా గులాబీ రంగు పురుగు ఆశించే సమయంలోపే ఈ పంటను తీసివేసే అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఎకరానికి 25 నుంచి 29 వేల మొక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరి సోయాబీన్, కంది లాంటి పంటలలో ఈ యొక్క మొలక శాతాన్ని కూడా ముందుగానే గమనించుకోవాలి. చిన్న ట్రే పద్ధతి కానీ లేదా ఒక 100 స్క్వేర్ మీటర్ల సాయిల్లో కానీ పేపర్ టవల్ మెథడ్లో కానీ ఒక 100 గింజలు
చూసుకున్నట్లయితే మరి మొలక శాతాన్ని ముందుగానే గమనించి ఆ యొక్క విత్తనాన్ని మనము వేయాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఈ అన్ని సూచనలు పాటించి తగు జాగ్రత్తలు చూసుకున్నట్లయితే రేపు పంట మంచి దిగుబడి అదేవిధంగా ఆ మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పంట పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండు మిరపను ఖరీఫ్, రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉండటం వల్ల రైతులు ఎకరాకు 10 నుండి 18 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. అయితే ఖరీఫ్లో మిరప సాగు చేసే రైతులు అధిక దిగుబడి పొందాలంటే ఎలాంటి సమగ్ర యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్ పేరుగాంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 9 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. ఇది సుగంధ ద్రవ్యాల పంటగా ప్రసిద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగి ఉండడంతో రైతులు నిరంతరాయంగా ఈ పంటను పండిస్తున్నారు. ప్రతి ఇంట భోజన విస్తరిలో ప్రధాన వంటకాల్లో మిరప కారం వినియోగించడం అనాదిగా వస్తున్న సంగతి విదితమే. కేవలం కారం గుణం కలిగి ఉండడమే కాకుండా వంటకాలకు, తినుబండారాలకు ఎరుపుదనాన్ని తెస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్తో దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతోంది. ఈ పంటను పండించేటప్పుడు విత్తనం ఎంపికతో పాటు నారు పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పైరు ఎదుగుదల సమయంలో వచ్చే చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తించి నివారించాలి. అంతేకాకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మిరప సాగుకి 6.5 pH గల నేలలు అనుకూలమైనవి. ఇసుకతో కూడిన నల్ల నేలలు ముఖ్యమైనవి. ఎక్కువ నీటి నిలకడ లేకుండా చూసుకునే విధంగా మనం ఈ యొక్క నేలను ఎంచుకోవడం ముఖ్యము. ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా ఈ యొక్క విత్తనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ యొక్క వర్షాకాలం తగ్గట్టుగా మనం చలికాలం తగ్గట్టుగా ఏ నారు పెంచుకుంటున్నాము అనేది ఆ విత్తనం సెలక్షన్లోనే మనకు ముఖ్యంగా ఉంటుందండి. ఎందుకంటే తట్టుకునే రకాలు ఎంచుకోవడం ద్వారా మనకు రైతు మోసపోయే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మన రైతులందరూ కూడా మంచి విత్తనం ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయము. ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా నారు యొక్క పెంపకం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే నారు సరిగా పెంచుకున్నట్లయితే ఎక్కువ విత్తన వృధా అయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఖర్చు కూడా మనకు రైతుకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో ముఖ్యంగా నారుమూల తయారు చేసుకునేటప్పుడు 1 మీటర్ వెడల్పున్నటువంటి నారుమడిని 15 సెంటీమీటర్ ఎత్తు గల నారుమూలను తయారు చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఎత్తైన ఈ యొక్క మొల్ల ద్వారా మనకు నారు ఎక్కువగా మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో ఎత్తైన మళ్ళు తయారు చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ట్రైకోడర్మా విరిడి వైద్య కల్చర్ తయారు చేసుకుని ఈ యొక్క ట్రైకోడర్మా కల్చర్ని మన ఈ యొక్క మళ్ళ పైన తల్లుకోవడం ద్వారా నారుకులు తెగుల్ని నివారించుకునే విధంగా మనం ఒక మిరప బిల్లుని తయారు చేసుకోవాలి. దీనిలో భాగంగా విత్తన శుద్ధి అనేది ఇంకో ముఖ్యమైన అంశము. ఈ యొక్క విత్తన శుద్ధిలో మనకు 1 కిలో మిరప విత్తనాలకి ఒక 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ మందును ఈ యొక్క వైరస్ తెగులు నివారించడానికి మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ యొక్క రసం పీల్చే పురుగు నుంచి బయట తప్పించుకోవడానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిడ్ మందును ఈ యొక్క కిలో విత్తనానికి పట్టించడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి మనము తప్పించుకోవచ్చును. అదేవిధంగా క్యాప్టెన్ మ్యాంకోజేబ్ అనే మందులు మనకు శిలీంద్రనాశకాలని మన ఒక కిలో విత్తనానికి 3 గ్రాములు కలుపుకున్నట్లయితే మనకు తెగుల నుంచి మనము ఈ యొక్క పంటను కాపాడుకునే విధంగా మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క నారు కూడా మనకు మంచిగా మొలకెత్తి నాణ్యమైన నారు మనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మొలకెత్తిన నారుని మనము నార్మల్ నుంచి మనము మెయిన్ ఫీల్డ్ తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్క వరుసకు వచ్చేసి 60 సెంటీమీటర్లు, ఒక మొక్కకు వచ్చేసి 15 సెంటీమీటర్లు మనము పెట్టుకోవడం ద్వారా మనకు మనం ఎక్కువ కరెక్ట్గా మనము అధిక సంతృప్త పద్ధతిలో మనము మొక్కలను పెంచుకోవచ్చును. దీని ద్వారా ఏంటంటే మనకు ఎక్కువ గాలి సోకే అవకాశం ఉంటుంది. దీని ద్వారా తెల్లదోమ కూడా కంట్రోల్ చేసుకునే విధంగా మనకు ఈ యొక్క వరుసల యొక్క దూరము మనం మెయింటైన్ చేయవచ్చును. ఈ యొక్క పంట సాగు చేసేటప్పుడు మనకు ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు 120 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్, భాస్వరము, అదేవిధంగా 48 కిలోల యొక్క పొటాషియం ఎరువులను మనము 1 ఎకరానికి సరిపడా మనం ఇచ్చుకోవచ్చును.
30, 45, 60 రోజుల్లో ఈ యొక్క నత్రజనిని మనము ఈ యొక్క 120 కిలోలని 3 దఫాలుగా ఇచ్చుకున్నట్లయితే మనకు మొక్క యొక్క పెరుగుదల కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రైతుల యొక్క యాజమాన్యం చేసేటప్పుడు, అదేవిధంగా మనకి ఇంకోటి నారు నాటుకున్న తర్వాత కలుపు సమస్య కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కలుపు సమస్య నుంచి మనము నివారణ పొందడానికి నాటిన 48 గంటల్లో మనము పెండి మిత్రుల మందుని 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ని 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ యొక్క కలుపును కూడా మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా నాటుకున్న తర్వాత మనకు ఎక్కువగా మొదటగా మనకు కాండము కింద భాగము కొట్టేస్తుంటే మనకు బ్యాక్టీరియా అని శిలీంధ్రాన్ని మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి రైతులు నాటినప్పుడు వర్షం ఇట్లా వచ్చినట్లయితే మనకు బ్లాటెక్స్ మందుని అంటే కాపర్ క్లోరైడ్ మందు కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 3 టన్నులు కలుపుకొని ఈ యొక్క మొక్కలు ఎక్కడైతే చనిపోతున్నాయో అవి గమనించుకున్నట్లయితే మనకు నాటిన తర్వాత మనకు ఎక్కువ మోటారీ లేకుండా మనం కాపాడుకునే విధంగా ఈ యొక్క శిలీంద్రనాశకాన్ని మనం పిచికారిసినట్లయితే మనకు వేరు తడిచే విధంగా చేయడం ద్వారా మనకు ఎక్కువ మొలక మనకు వృధా అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క మొలక మంచిగా బలంగా ఎన్నుకుంటే మనకు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఒకవైపు పెరుగుతున్న పెట్టుబడులు, మరోవైపు తగ్గుతున్న దిగుబడులు. మార్కెట్లో గిట్టుబాటు ధర రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇటు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో భూమి సారం కోల్పోతోంది. వీటన్నింటికీ ప్రకృతి వ్యవసాయమే మేలని రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తూ రాయితీలు ఇస్తోంది. ఇందులో భాగంగానే 30 రకాల నవధాన్యాల కిట్ను రైతులకు అందిస్తోంది. విషతుల్యమవుతున్న ఆహారం, ఇంకోవైపు దెబ్బతింటున్న భూసారం, వీటన్నింటికీ ఏకైక పరిష్కారం ప్రకృతి వ్యవసాయమే అని గుర్తించిన ఔత్సాహిక రైతులు ఈ విధానంలో సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రకృతి సాగుకు పలు రాయితీలు ఇస్తోంది. ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ పద్ధతిలో సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తోంది. వర్మీ కంపోస్ట్, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువుల వంటివి సహజంగా లభ్యం కావడం సామాన్య రైతుకు కష్టమే అవుతోంది. వాటికి బదులు నవధాన్యాల సాగుతో సహజ సిద్ధ ఎరువులు తయారు చేయడం ప్రతి రైతుకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్టతో పాటు పెసలు, ఉలవలు, మినుములు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, దుంపజాతి విత్తనాలను కలిపిన నవధాన్యాల సాగుకు అధికారుల సూచనలతో ఔత్సాహిక రైతులు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖరీఫ్ పంటలకు ముందు 30 రకాల నవధాన్యాల కిట్ను సబ్సిడీ కింద రైతులకు అందిస్తోంది. రైతులుగా వ్యవసాయం చేస్తున్న క్రమంలోనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కొన్ని నాకు నచ్చి ఆ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని ఉత్సాహంగా ప్రకృతి వ్యవసాయం పాటించడం వల్ల దాని ద్వారా వచ్చిన సలహాలు, సూచనలు మిగిలిన రైతుల పక్కన నుంచి తీసుకుంటూ నేను కూడా తీసుకోవడం వల్ల ఈ విభాగంలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన సత్ఫలితాలను రైతులకు అందజేస్తూ వాళ్ళకి సూచనలు, సలహాలు ఇస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వరి పంటకు ముందు, ఏదైనా పంట వేసే ముందు, పంటకు ముందు PMDS, ప్రీ మాన్సూన్ షోయింగ్ అంటాం మనం, నవధాన్యాలు, పచ్చిరొట్ట పంటలుగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జనుము, జీలగా, పిల్లిమెసరు అంటే ఒక్కొక్క రకాన్ని మాత్రమే రైతులకు అవగాహన కలిగిన పచ్చిరొట్ట వేయాలని ఒక్కొక్క రకాన్ని మాత్రమే యూజ్ చేస్తూ మనకు అలవాటు పడి ఉందని. అలా కాకుండా తద్వారా ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే నవధాన్యాలు అంటే ఇప్పుడు 30 రకాలు నవధాన్యాలని 9 జాతులతో కూడిన 30 రకాల నవధాన్యాలు అంటే పచ్చిరొట్ట పంటగా పప్పు దినుసులు, నూనె జాతులు, పచ్చిరొట్ట ఎరువులు, సుగంధ ద్రవ్యాలు, తర్వాత తీగ జాతులు, దుంప జాతులు, ఆకుకూరలు, ఇలాగ 9 రకాల జాతులు తీసుకుని 30 రకాల విత్తనాలు, పీలి పెసర్లు, బొబ్బర్లు, మినుములు, పెసర్లు, శనగలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఇలాంటి, తర్వాత గోంగూర, తోటకూర, బెండలు, ఇలాంటి రకాలన్నీ కూడా కలిపి మిక్స్ చేసి 30 రకాలు మేము తొలకరికి ముందు వర్షాలు పడేటప్పుడు 10 కేజీలతోటి 10 కేజీల మోతాడుతోటి 700 రూపాయలకి మేము రైతులకు అందజేయడం జరుగుతుంది. ఏవైతే 30 రకాలు ఉన్నాయో 30 రకాలు పోషకాలను భూమిలోకి వెళ్ళడం, పిండి పదార్థం కిందకి వెళ్ళడం వల్ల ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ కూడా యాక్టివ్గా రెడీగా ఉంటాయి. ఇది ఇప్పుడు మనం 45 నుంచి 60 రోజులు పశుగ్రాసాన్ని తయారైన తర్వాత పశువులకు పంటగా మేతగా కూడా వాసుకోవచ్చు, పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు. తర్వాత మనకి ఇప్పుడు ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ నవధాన్యాలు వేసిన 45 నుంచి 65 రోజుల పంటను నేలలో కలిగి దున్నడం వల్ల అది మళ్ళీ కుళ్ళిపోయి మనకు పోషకాల రూపంలో నేలకు ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలన్నీ అందిస్తుంది. అదే కాకుండా మన ప్రకృతి వ్యవసాయంలో ఈ నవధాన్యాలు లాంటి పంటల వైవిధ్యం, మిశ్రమ పంటలు వేయడం వల్ల నీళ్ళు అన్నీ కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. వాటర్ అంతా కూడా సాయిల్
పైలంతా కూడా గుల్లబారుతుంది, వానపాములన్నీ వృద్ధి చెందుతాయి. ప్రకృతి వైపరీత్య వర్షాలు ఏమన్నా ఎక్కువగా అధికంగా వచ్చినా సరే వాటిని తట్టుకోగల శక్తి పంటలు కలిగి ఉంటాయి. పంట కోసే ముందు మళ్ళీ డ్రై షోయింగ్ అని వరి పంట ఇప్పుడు ఏదైతే ఉందో మనకి పంట కోతకు వచ్చే ముందు 10 రోజుల ముందు దీన్ని ఎకరానికి వచ్చేసి 10 నుంచి 13 కేజీల వరకు చల్లుతూ ఉన్నాం. చల్లటం వల్ల పశువులకు మళ్ళీ మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు 365 రోజులు, ఇప్పుడు ఈ విధానంలో మనం 120 రోజులు మాత్రమే పంట సాగు చేసి భూమిని అలా ఖాళీగా వదిలేస్తున్నాం. వదిలేయడం వల్ల కింద ఉన్న సూక్ష్మజీవులు, యాక్టివ్ అయిన సూక్ష్మజీవులు అన్నీ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. నిద్రావస్థలోకి వెళ్ళడం వల్ల మళ్ళీ అవి యాక్టివ్ అవ్వడానికి చాలా మనం శ్రమించాల్సి ఉంటుంది. అలా కాకుండా 365 రోజులు కూడా నేలను కప్పి ఉంచడం వల్ల ఈ కిందున్న కోటానుకోట్ల సూక్ష్మజీవులు సజీవంగా ఉంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా పనిచేస్తూ మనకు కావాల్సిన మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందిస్తూ ఉంటాయి. కాబట్టి మేము ఈ ఉన్న గ్రామాలన్నింటిలో కూడా రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం నవధాన్యాలు అనేది ముఖ్య ప్రధానమైన పంట. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏలూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు రోజుల్లో పూర్తి స్థాయిలో రైతులందరికీ అవగాహన కల్పిస్తూ రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. ఒక్కసారి మనకి పిఎండి చేసిన రైతు అభిరుచి చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూగా ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ముందు వెనకడుగేసిన ఆలోచించిన తర్వాత అయితే మాత్రం ఈ పూర్తి స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలు వాళ్ళు చూసి తద్వారా ఇప్పుడు అధిక దిగుబడులకు ఆశపడకుండా మన ప్రకృతిని, మన పశువులను, మన ప్రకృతిని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరూ కూడా ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆచరించినట్టయితే ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం అందించగలుగుతాము. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఈ రైతులు ఎప్పటికప్పుడు పంట విధానాలు మార్చుకుంటున్నారు. భూమి, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వలన నేల తల్లిలో క్రమంగా సారం కోల్పోతోంది. అదేవిధంగా రసాయనిక ఎరువులు అధికంగా వాడుతుండడం వలన పంట దిగుబడులు పడిపోవడమే కాకుండా కలుషితమయ్యే పరిస్థితులు తలెత్తాయి. వీటన్నింటినీ అధిగమించేందుకు నవధాన్యాల సాగు ఎంతో దోహదపడనుంది. వర్షపాతం తక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ పీడీఎంఎస్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. మరోవైపు చుట్టుప్రక్కల రైతులు కూడా ఈ విధానాన్ని పాటించేందుకు ముందుకు వస్తున్నారు. నేను గతంలో రసాయన ఎరువులు వాడేవాడిని. 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళటం జరిగింది. నేను 2016 నుంచి సేంద్రీయ వ్యవసాయంలో అనేక రకాల నవధాన్యాలు ఫస్ట్లో 9 రకాలు జిమ్మి, ఆ తర్వాత 18 రకాలు, ఆ తర్వాత 30 రకాలకి 2 సంవత్సరాల నుంచి 30 రకాలు జిమ్మి భూమి సారం పెరుగుతూ బాగా ఉపయోగపడిందండి. ఈ గుల్ల భారతం కూడా బాగుంది. ఈ కెమికల్ వేసిన దాని మీద ఖర్చు తగ్గింది అన్నమాట. సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు తగ్గి ఆదాయం పెరిగింది. ఈ పిఎండి చేయడం వల్ల భూసారం పెరిగి బాగుందండి. కిట్ వచ్చి 10 కేజీలు కిట్ వచ్చి 30 రకాలు 700కి ఎకరేస్తున్నారు. 1 ఎకరానికి జిమ్ముకోవచ్చాను. మనం ఇప్పుడు వరి వేసే ముందు ఒక 40 రోజుల ముందు జిమ్ముకుంటే 45 నుంచి 50 రోజుల మధ్య కలిగి దున్నుకోవాలని. దున్నడం వల్ల భూమి సారవంతం పెరిగి మనకు ఇట్లా జమ్మడం వల్ల కలిగి దున్నడం వల్ల 1 ఎకరానికి వచ్చి 4 టన్నులు ఎరువు తోలినంత దిగుబడి మనకి పచ్చి రొట్టెలో కనబడదు. మామూలుగా పిఎండిఎస్ మామూలు ప్రకృతి వ్యవసాయం తరఫున మనం కిట్లు చేయడం జరుగుతుంది సార్. ఈ ప్రకృతి వ్యవసాయం కిట్లు మామూలుగా నవధాన్యాలని మనకి అందిస్తున్నారు సార్. వీటిని 2 ఏళ్ళు బట్టి నేను సేంద్రియ ఎరువుల ద్వారా మామూలుగా 2 ఎకరాలకి వాడుతున్నాను సార్. మామూలుగా కిట్ వచ్చి 10 కేజీలు సార్. 20 కేజీలు తీసుకెళ్తున్నాను సార్. మామూలుగా ఇది కిట్టు జల్లటం వల్ల భూమిలో సారవంతం పెరిగిద్దండి. ఏరియా వస్తే బాగా జరిగిద్ది. మామూలుగా ఇంకా భూమి కూడా గుల్లవారి చక్కగా వచ్చి మన పైరుకి వస్తుంది సార్. పచ్చటి ప్రకృతిలో పట్టుపురుగుకు రెక్కలొచ్చాయి. ప్రకృతిలో మమేకమై గిరిజనులకు ఆ పట్టుపురుగు ఆదాయ వనరుల్ని సృష్టిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పట్టుపురుగుల పెంపకం చేపడుతున్న గిరిజనులకు దళారుల చేతుల్లో మోసపోతున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం గిరిజనులకు అండగా టస్సర్ పట్టు పరిశ్రమ ఏర్పాటు చేశారు. ప్రకృతినే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనానికి ఆదాయ వనరుల్ని తెచ్చి చేయూతనందిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలో 4000 హెక్టార్లలో టస్సార్ పట్టు సాగుతోంది. గిరిజనులు 30 ఏళ్లుగా ఈ టస్సర్ పట్టు పురుగుల పెంపకం చేపడుతున్నారు. అయితే ప్రతి ఏటా దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం పట్టుపురుగు కాయల నుండి దారాన్ని సేకరించే విధంగా తోడ్పాటును అందిస్తుంది. చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో కూనవరం మండల కేంద్రంగా పైడిగూడెం గ్రామంలో టస్సర్ పట్టు పరిశ్రమ ఏర్పాటు చేసి గిరిజనులకు అండదండగా నిలబడింది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పట్టు పరిశ్రమ మొదటిసారిగా ఏజెన్సీలో చింతూరు టస్సర్ పట్టు పరిశ్రమ ఏర్పాటు చేయడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పైడిగూడెంలో ఏర్పాటు చేసిన పట్టు పరిశ్రమలో సుమారుగా 50కి పైగా శిక్షణ పొందిన గిరిజన మహిళలు చీరలు, షర్ట్స్ నేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఏజెన్సీలో ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయడం, ఉపాధి పొందడంపై గిరిజన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చీరల నేత పరిశ్రమలో జాయిన్ అయ్యి నెల అవుతుంది. అలాగే మేము ఇక్కడ చీరల నేత, షర్ట్స్, టాప్స్, మోడల్స్ అవి వేస్తాము. ఇక్కడ మేము రావడం వల్ల, ఉపాధి కల్పించడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ మేము చేసేదానికి ట్రైనింగ్ తో పాటు మాకు కూలి వేతన కూడా 200 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఇలాంటి పరిశ్రమలు రావాలని ఐటీడీఓ నుంచి రావడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా ఊరికి ఇలాంటి ఐటీడీ ప్రాజెక్ట్ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చీర నెయ్యడం అనేది మాకు తెలియని విషయము. మా ఊరికి వచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని నిర్మించినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. చీరని ఎలా చేయాలి, ఎలా నెయ్యాలి, వీటి ద్వారా మేము చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్న మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా వారు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇలా నిర్మించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. గత 20 సంవత్సరాల నుంచి దశల పట్టు కాయలు పండిస్తూ ఏదైతే ఏజెన్సీలో గిరిజన రైతులకు సంబంధించి ఏదైతే ఏజెన్సీలో ఈ యొక్క కాయలు పండించి వేరే దళారులకు ఇవ్వకుండా స్వయంగా రైతు బిడ్డలు దారం తీసి ఆ దారంతో బట్టలు వేసుకొని అదే లాభము రైతుగా అభివృద్ధి పొందాలన్న ఉద్దేశంతో ఐటీడీఏ చింతూ పిఓ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే సెరికల్చర్ డిపార్ట్మెంట్ వారు ప్రోత్సహించి ఈ యొక్క మాకు ఏజెన్సీ ప్రాంతంలో పైడిగూడెం గ్రామంలో ఇలాంటి యొక్క సెంటర్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉందండి. ఈ యొక్క గిరిజన రైతులకి ఇంత అభివృద్ధి ఇక్కడ చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేర్చుకోవడం చాలా బాగుంది. సార్ వాళ్ళు దీని గురించి మాకు ఫస్ట్ తెలియదు. అయితే సార్ వాళ్ళు ఇక్కడ పెట్టడం వల్ల మాకు మా ఊర్లోకి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నేర్చుకోవడం మాకు చాలా బాగుంది. మాకు ఫస్ట్ ఎట్ట అనేది నేత వేసేది తెలియదు, దారాలు తీసేది తెలియదు. ఇది మాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. మేము ఈ చీర నేత ఎలాగనేది తెలియదు, మాకు ఎలా ఉంటుందో తెలియదు. ఇది నేర్చుకోవడం వల్ల మాకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజన, ఎస్సీ, బీసీ నిరుపేద రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దశలి పట్టుకాయ సాగును ప్రోత్సహిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలోని భూమి లేని రైతులను గుర్తించి దశలికాయ పండించే విధానం, దారం వెలికితీత, చీరల నేతపై శిక్షణ ఇచ్చింది. చింతూరు మండలం, కోనవరం మండలం, విఆర్పురం మండలంలో మన టస్సార్ పట్టు సాగు గిరిజన రైతుల చేత మేము ఇక్కడ పంట పండిస్తున్నాము. ఇది ఒక సీజన్ వచ్చి జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు ఒక 3 క్రాపులు ఈ టస్సార్ పట్టు పురుగులు పెంచడానికి అనువైన ప్లేస్. ఇక్కడ చింతూరు మన స్టేట్ వచ్చి ఒక చింతూరు డివిజన్ తప్ప మరి ఎక్కడ ఇటువంటి వ్యవసాయ పట్టు ట్రైబల్ చేత మన పట్టు పురుగులు, మన టస్సార్ పట్టు పురుగులు పెంపకం అనేది ఒక 4000 హెక్టార్లలో మనకి ఇక్కడ అనువైన నల్ల మధ్య చెట్లు, అడవి ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ బాగా అనువుగా టస్సార్ పట్టు పురుగులు పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ సుమారు మనకి ఇక్కడ ఈ 3 మండలాల్లో కలిపి 1600 మంది రైతులు, 800 కుటుంబాలు ఈ టస్సార్ పట్టు పురుగుల మీద జీవనోపాధి పొందుతున్నారు. అలాగే ఇప్పటి వరకు రేరింగ్ అంటే పట్టుగూళ్ళు పెంచడం, టస్సార్ పట్టుగూళ్ళు పెంచడం వరకే ఇక్కడ మనకి ఉండేది 2019-20 వరకు. 2019-20-21 నుంచి ఈ పట్టించిన మన గ్రామంలో ఈ మెయిన్ కోనవరం మండలంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో రీలింగ్, అలాగే చింతూరు గ్రామంలో కూడా మనం పండించిన పట్టుగూళ్ళ నుంచి మళ్ళా మన ఐటీడీఏ పిఓ గారి సహకారంతో గతంలో ట్రైనింగ్ పట్టు దారం తీయడానికి, టస్సార్ దారం తీయడానికి ట్రైనింగ్ బిలాస్పూర్ అశ్విత మహిళా సమితి వారి చేత ఒక్కొక్క నెల రోజులు ఇక్కడ సుమారు 200 మందికి ట్రైనింగ్ ఇచ్చి పట్టు దారం తీయటం వరకు వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. ఆ పట్టు దారంతో కాకుండా శిక్షణ పూర్తి అయ్యింది. ఎవరికాళ్ళ ఇళ్ల దగ్గరే
సొంతంగా కొంతమంది రియలర్స్ పట్టుదారం తీసుకుంటున్నారు. అలాగే మళ్ళీ ఇప్పుడు మనమే 2025-26 సంవత్సరానికి మన పిఓ గారి సహకారంతో ఇక్కడ పట్టు వస్త్రాల టస్సార్ పట్టు వస్త్రం నేత శిక్షణ కార్యక్రమం మొదలు పెట్టాము. సుమారు ఒక నెల నుంచి ఈ శిక్షణ జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిగా ఎదగటానికి కూడా ఇది చాలా సహకారపడుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.